సిరుల పంటగా పేరొందిన రొయ్యల సాగుకు అమెరికా సుంకాలు వెంటాడుతున్నాయి. అమెరికాకు వెళ్లే భారత ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్ర వాటానే ఎక్కువ. 7 జిల్లాల్లో 16 లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. గత 5 ఏళ్లుగా కష్టాల్లో ఉన్న పరిశ్రమకు ట్రంప్ విధించిన సుంకాలు గుదిగండగా మారిపోయాయి. ఈ సుంకాల కారణంగా అమెరికాకు ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఆక్వా పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రత్యామ్నాయ మార్కెట్లు చూపడం ద్వారా రైతులను ఆదుకోవాలంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అమల్లోకి రావడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమ అమెరికా మార్కెట్లో పెను సవాళ్లను ఎదుర్కోనుంది. మన రాష్ట్రం నుంచి రొయ్యల ఎగుమతులు అధిక శాతం అమెరికాకు వెళ్లటమే ఇందుకు కారణం. ఎగుమతులు తగ్గితే పరిశ్రమ మనుగడ ఎలా అనే అయోమయం నెలకొంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి సుంకాలు కూడా తోడైతే నిండా నష్టాలే అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ఎగుమతుల్లో ఆక్వా రంగానికి 2వ స్థానం. రాష్ట్రంలో రొయ్యలు, చేపల సాగు అధికం. సుమారు 16 లక్షల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి. 2.50 లక్షల ఎకరాల్లో ఏటా సుమారు 7 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ సాగు అధికం. దేశవ్యాప్తంగా 2023-24లో 60,524 కోట్ల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరిగితే అందులో అమెరికాకే 21,000 కోట్ల వరకు సరుకు పంపారు. ఇందులో రొయ్యలే 2.93 లక్షల టన్నులు ఉండటం గమనార్హం. అందులో అధిక శాతం ఏపీ నుంచి ఎగుమతి అయ్యేవి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపలు, రొయ్యలు 2.80 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీనిలో 80,000 ఎకరాల్లో రొయ్య పంట సాగులో ఉంది. అధికంగా కోనసీమ జిల్లాలో 45,000 ఎకరాల వరకు సాగులో ఉండగా మిగిలిన భాగం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉంది. మరో 3 నెలల్లో రైతుల వద్ద పంట ఉంటుంది. అటువంటి తరుణంలో తాజా అమెరికా సుంకాల దెబ్బ ఎంతవరకు ఉంటుందనే ఆవేదన రైతుల్లో ఉంది. ఇప్పటికే సీడ్, ఫీడ్ ధరలు పెరగడంతో పాటు లేబర్ ఖర్చులు తడిసి మోపెడుగా మారిన దశలో భారత్ మీద ట్రంప్ సుంకాల బాధుడు రొయ్యల రైతులతో పాటు వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రొయ్యల ఎక్స్పోర్ట్ ఉన్నాయి. ఈ ఎక్స్పోర్ట్ మీద కూడా భారీ స్థాయిలో ఈ సుంకాలు పెంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్ మీద రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీని మీద ఇలాంటి ప్రభావాలకి ఈరోజు రైతాంగ కుటుంబాలన్నీ కూడా కుదేలేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా ముందు అసలు ఇలాంటి పరిస్థితులు కొన్ని రాజకీయ ప్రయోజనాలు, వారి సొంత ప్రయోజనాలకి రైతులు ఎఫెక్ట్ అయ్యేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ పాలిటిక్స్ని ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు వ్యతిరేకించాలి. ఇప్పుడు ఏంటంటే ఫీడింగ్ చాలా కాస్ట్ అయిపోయింది. ఒకటి సీడ్ కూడా రేట్లు తగ్గట్లేదు. మెడిసిన్ కూడా చాలా కాస్ట్ అయిపోయినాయి. మేమేదో పడుతూ లేస్తూ ఏదో ఆక్వా రైతులు ఏదోలా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు ఈ ట్రంప్ పడేసిన మాకు ఈ ట్రంప్ టారిఫ్ విధానం అయితే చాలా దారుణమైన విధానం ఇది. దానివల్ల మేము రైతులు ఇంకా నష్టపోయాం. ఇప్పుడు ఎవరు కొనేవారు కూడా లేకుండా ఇబ్బంది అవుతుంది. మీరు ఏదైనా ప్రభుత్వం మాకు ఏదైనా చేస్తే మేమందరూ కూడా ఆనందపడతాం. లేదంటే రైతులు ఆత్మహత్యలే చేసుకోవాలి, తర్వాత మీ ఇష్టం అని చెప్పి. ట్రంప్ గారు పెట్టినటువంటి ఈ నిబంధన వల్ల మన ఆక్వా ఎగుమతులు అయితే ఆగిపోయే పరిస్థితి ఏమి ఉండదు. కానీ ఏదేమైనా ట్రంప్ గారి పేరు చెప్పుకుని ఎక్స్పోర్టర్స్ రైతుల్ని నిలువున మోసం చేస్తున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అలాగే ఇవాళ మెడిసిన్స్ కొట్టందే ఆక్వా రొయ్య ఆగే పరిస్థితిలో లేదు. మెడిసిన్స్ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోవడం, దానికి తోడు ఈ లేబర్ ఇక్కడ మన లోకల్లో కూడా ఎవరు పని చేయకపోవడం మన రాష్ట్రాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి తెచ్చుకుని వాళ్ళు అడిగినంత జీతాలు ఇచ్చి ఇక్కడ పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు ఆక్వా రైతు. గత 5 ఏళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ఆక్వా పరిశ్రమ ట్రంప్ ప్రతీకార సుంకాలతో దిక్కుతోచని స్థితికి చేరింది. ఎగుమతుల్లో 7-9% తగ్గే అవకాశం ఉందని ఈ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. ట్రంప్ మతిలేని చర్యలను అడ్డుకోవడంతో పాటు ఆక్వా రైతులను, పరిశ్రమను ఆదుకోవాలని వీరు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుందా లేదనేది భారతదేశ ప్రధాని ప్రకటించాలి. కానీ ఈరోజు ట్రంప్ ప్రకటిస్తున్నాడంటే అర్థం ఏంటి? రెండో పక్క పాకిస్తాన్ యుద్ధం, భారత్ యుద్ధం జరిగింది, నేనే ఆపానని ఆయన చెప్తూ ఉన్నారు. కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఏది నిజమో అర్థం కావట్లేదు ఈ రోజు. అంటే ఇవన్నీ ప్రకటనలు చూస్తే భారతదేశ సార్వభౌమత్వం తాకట్టు పెట్టబడతా ఉంది. భవిష్యత్తులో మన విత్తనం మంది కాకుండా పోతా ఉంది, మన వ్యవస్థ మంది కాకుండా పోతా ఉంది, మన పరిశ్రమలు మనకి కాకుండా పోతా ఉన్నాయి.
అంతర్జాతీయం అయిపోయిన తర్వాత ప్రపంచీకరణ అంటే స్వేచ్ఛ కదా, స్వేచ్ఛ వాణిజ్యం కదా. నువ్వు అక్కడ కొను ఇక్కడ కొనొద్దు అని చెప్పడానికి ఎవరికైనా ఏ హక్కు ఉంది? ఆ నేపథ్యంలో ఆ కోణంలో చూసుకుంటే గనక సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి ఈ మత్స్యకార ఆక్వారంగ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ రోజు భారతదేశంలో రొయ్యలు ఆక్కో పంట బాగా పెరిగింది. దాని మీద సుంకాలు గతంలో అయితే 50% వేసాడు, ఇప్పుడు 25% వేస్తున్నాడు. అంటే భారతదేశంలో ఆక్కో రైతులు కుదేలైపోతుంటారు. అలాగే భారతదేశంలో రైతులు నిత్యావసర వస్తువులు, రైతులు ధాన్యం కూడా ట్యాక్స్ వేస్తుంటే వాళ్ళకు కూడా కుదేలైపోతుంది. ఆక్వా ఎగుమతుల్లో ఏపీకి ప్రధాన పోటీదారు ఈక్వెడార్. అధిక పరిమాణంలో రొయ్యలను ఉత్పత్తి చేస్తూ తక్కువ ధరలకే అమెరికా, చైనా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఇప్పటికే ఈక్వెడార్ ఎగుమతుల్లో భారత్ను వెనక్కి నెట్టిందని వివరిస్తున్నారు. సుంకం తగ్గింపు దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అమెరికాతో చర్చలు జరిపేలా చూడాలని కోరుతున్నారు.